నెల్లూరు పెన్నా నదిలో చిక్కుకున్న భగత్ సింగ్ కాలనీ యువకులను సురక్షితంగా కాపాడిన అధికారులు మంగళవారం తెల్లవారుజాము వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రత్యేక సూచనలు చేసిన మంత్రి నారాయణ తమ బిడ్డలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు. అసలేం జరిగిందంటే పెన్నా నదికి అధికారులు నీటిని వదిలిన సందర్భంగా ప్రవాహం పెరగడంతో వంతెన కింద ఉన్న 18 మంది యువకులు చిక్కుకుపోయారు. విషయాన్ని స్థానిక కుటుంబ సభ్యులు తెలియపరచగా వారు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు తెలియపరిచారు. వారు మంత్రి నారాయణ దృష్టికి తీసుకురాగా మంత్రి నారాయణ అధికారిక పర్యటన నిమిత్తం విజయవాడలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ మంత్రి పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు 12 గంటలు కష్టపడి 18 మంది ప్రాణాలు కాపాడారని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మంత్రి నారాయణ సేవలను కొనియాడారు. కేంద్ర భయపడుతున్నారు. బాలేదు సార్, ఈ పక్క ఆ పక్క ఫుల్ లేదు చూడండి. అది కూడా పని చేస్తున్నారు. వాళ్ళు లోపల ఉన్నారంట సార్, లైటింగ్ అవతల పోవాలన్నమాట. సార్ కాడికి రావాలి ల్యాడర్ పక్క. అంతే, ఇంకేం చేయాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్